దేవుని వాక్యం చూస్తే ఈ చిన్న జనాంగాన్ని నడిపిస్తానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఇర్మియా. ఆ జనాంగం చూసినప్పుడు యూదా వారు, ఆ యూదా గోత్రపు వారున్న సమస్యల్లో, పోరాటంలో, వారున్న నలిగే పరిస్థితుల్లో ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు, అడుగు, ఎందుకు వీళ్ళు ఇలాగ ఉన్నారు. ఈ ఇర్మియా ప్రవక్త కూడా చూస్తున్నాడు. ఆయన కూడా చూసి ఇంకా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఏంటి ప్రభువా, నేను ఆయన ద మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ ఈడు చూడు, పేరుకి క్రైస్తవుడు అంటాడు, పనికి వాళ్ళని బ్రతుకుతున్నాడు, ఇంతగా ఆశీర్వదించబడుతున్నాడు ఏంటి, వీళ్ళేంటి ఇంత తప్పుడు బ్రతుకుతున్నారు, ఇలా దీవించబడుతున్నారు ఏంటి. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ వాక్యంలో చూస్తే మనం, ఈయన దేవుని మీద దగ్గర అడుగుతున్నాడు, దేవుని దగ్గర సనుగుతున్నాడు, వీరందరూ ఎందుకు ఇలాగ ఉన్నారు. దానికి దేవుడు ఇచ్చే జవాబు చదువుదామా? 5వ వచనం చదువుదామా? నీవు పాదచాలతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. వారు నిన్ను అలయగొట్టిరి కదా. ఈ పాదజాడలు అన్నమంటే ఇంకొక ట్రాన్స్లేషన్ చెప్పాలి. ఈ రోజు మనుషులకి చెప్పాలంటే, పాదజాడలు అన్నమంటే ఈరోజు వారు నిన్ను అలయగొట్టిరు కదా అన్నదప్పుడు మనం సింపుల్ చెప్పాలంటే రన్నింగ్ రేస్ అని కూడా చెప్పలేము, మ్యారథాన్ అని చెప్పచ్చు. ఎంతమంది ఎప్పుడన్నా మ్యారథాన్ పరిగెత్తారు? చేతులు ఎత్తుతారా? ఎనీ వన్ మ్యారథాన్ అన్న పరిగెత్తిన వారు? అసలు పరిగెత్తన బ్యాచ్ అదంతా. మ్యారథాన్లో ఎల్లక ఎల్లో పరిగెడుతున్నావు ఎట్లానే ఖర్చు పెట్టి పరిగెడుతున్నావు. ఎంత పరిగెత్తున్నా వెళ్ళలేకపోతున్నావు. పక్క నుండి మాత్రం నీ వెనకాల ప్రారంభించి చక్కగా పోతా ఉన్నాడు. ఆయన చూసి ఏడుస్తున్నావు. ఏంట్రా ఇట్లా పోతున్నాడు ఏంటి? వాడు పడిపోతే బాగుండు, వాడి కింద పడి దొరికితే బాగుండు, నాకు ఊపిరి ఆడలే, వాడు కూడా ఊపిరి ఆడక పడాలి, లేకపోతే నా పరువు పోతుంది. ఎందుకంటే నేను పరిగెత్తలేదు కాబట్టి ఎవడో పరిగెత్తలేకూడదు. ఏం బుద్ధి అండి? పనికిమాలిన బుద్ధి కదా. ఈరోజు చాలామంది ఇలాగనే ఉన్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనుషులతో పరిగెత్తే 10కే నీ పని అయిపోయింది. గుర్రములు వస్తున్నాయి, అది యుద్ధానికి వచ్చే గుర్రలు, మామూలు చెంగులు కాదు. 89 km/h వస్తుంది. అందులో ట్రైన్డ్ హార్సెస్ కెన్ గో ఈవెన్ మోర్ ఫాస్ట్. అవి వేగంగా వస్తున్నాయి. ఎట్లా పోరాడదాం అనుకుంటున్నావు? ఎట్లా పరిగెడదాం అనుకుంటున్నావు? తోటి మనుషుడు పరిగెడతానే నీ వల్ల అవుతలేదు, దానితో ఎట్లా పోరాడదాం అనుకుంటున్నావు? ఇంకో మాటలో చెప్పాలంటే, నీకున్న చిన్న సమస్యలకే నువ్వు పడిపోతున్నావు. పెద్ద పోరాటాలు వస్తే ఎలాగ ఎదుర్కొంటావు అనుకుంటున్నావు? ఎందుకంటే నీవు పరిగెడతనే కానీ జయము లేదు. బైబిల్ మొత్తంలో అదే తెలియజేస్తుంది. యూ హ్యావ్ టు రన్. నీవు పరిగెత్తాలి. నీవు పరిగెత్తకుండా కార్యం జరగదు. దేవుడు అంటాడు, నువ్వు పరిగెత్తు, నీకు జయము. కానీ ఒక చిన్న విషయం అంటే, దేవుడు అంటాడు, గుర్రంలో పోరాడతాం నీకు అసాధ్యము, కానీ నీవు కానీ ఇతరులతో సరిగా ఉండి, దేవుని మీద ఆధారపడి, దేవుని సన్నిధితో, దేవునితో బ్రతుకుతే మనుషులను పోరాడేది కాదు నీ జీవితం, గుర్రాలని దాటుకుని పోయేది నీ జీవితం. ఎందుకంటే ఒక మనుషుడు గుర్రాన్ని పరిగెడతాము ఇంపాసిబుల్. కానీ బైబిల్లో పరిగెత్తాడండి ఒక మనిషి. గుర్రము కాదు, రథములు, చారియట్స్ని దాటుకుని పోయాడు ఒక మనిషి. ఎవరు తెలుసా? అది ఏలియా. ఎలాగా? ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత ఆహాబుకి చెప్తున్నాడు, ఇదిగో వర్షం వస్తుంది, నువ్వు తొందరగా బయలుదేరు అంటే ఆయన రథంలో ఎత్తి బయలుదేరాడు. ఈయన అంతా ముగించుకుని చూసి చక్కగా దిగి వచ్చి, దేవుని ఆత్మ, బైబిల్లో రాయబడి ఉంటుంది, దేవుని ఆత్మ ఆయన పైన దిగి వచ్చిన వెంటనే ఆయన నడుం కట్టి పరిగెత్తాడంట. ఎట్లా పరిగెట్టాడు? ఆయన పోస్చర్ ఎలా, కాలు ఎలా వెళ్ళుంటుందా అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన పరిగెత్తిన స్పీడ్కి ఆహాబు రథములు దాటి, ఆహాబు రాజ రథములు దాటి సర్రని వెళ్ళిపోయాడంట. అంటే దేవుడు చెప్పదలుచుకుంది ఏంటి? అయ్యా, నువ్వు చిన్న దానికి బాధపడద్దు, నువ్వు చిన్న దానికే పెద్ద కలిసి ఫీలింగ్ ఇచ్చుకోవద్దు. రథములు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. నువ్వు గుర్రంని దాటే శక్తి కావాలంటే నీ శక్తి బట్టి కాదు, నీ బలము బట్టి కాదు, ఆయన ఆత్మ, నా ఆత్మ ద్వారా జరుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆత్మ నీ పైన వస్తే ఒక్క గుర్రము కాదు, రథములన్నీ కలిసారా నువ్వు పరిగెత్తుకుని పోతావు. అంటే దేవుడు చెప్పదలుచుకుంది ఒకటేనండి, మన జీవితంలో మన హృదయ శుద్ధిని కాపాడుకుని సరిగా బ్రతుకుతే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఐ విల్ డూ ద సూపర్ న్యాచురల్. నేను బలంనిస్తా, నేను శక్తినిస్తా, నేను నడిపిస్తా, నేను జయంనిస్తా.
ఈరోజు చాలామంది ఈ మాటని అంగీకరించారు. కారణం ఏంటంటే వారి తలంపులు ఎప్పుడు చూసినా వారికి ఏమవుతుందా. ప్రారంభంలో చెప్పా, నీ చేతికి వచ్చింది శక్తి లోపం లేకుండా చెయ్యి. యు బీ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ యు ఆర్. కొంచెంలో నమ్మకస్తుని అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాడు దేవుడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. కాబట్టి నమ్మకత్వాన్ని దేవుడు నీ దగ్గర నుంచి కోరుతున్నాడు. నమ్మకత్వం లేకపోతే ఎక్కువది, పెద్దది, గొప్పది నీ చేతులకు అప్పచెప్పడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏ విషయంలో మీరు నమ్మకంగా ఉన్నారు? దేవుడు ఏ విషయంలో మిమ్మల్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పగలుగుతాడు? ఏ విషయంలో మీరు దేవుని చూసి ప్రభువా చూడయ్యా నీ కొరకు చేశానని చెప్పగలుగుతారు? ప్రభువా చూడయ్యా నీ కొరకు చేశానంటే చాలామంది అనుకుంటారు దేవుని కొరకు ఏదో చేసి పెడతాము, లేకపోతే ఏదో ఆలయం కట్టి పెడతాము, లేకపోతే ఏదో కొని పెడతాము, ఏదో బహుమానం ఇస్తాం, లేకపోతే ఏదో కానుక ఇస్తాం. నో 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 నో. నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన తరుణము, నీకు ఇచ్చిన జీవితము, నీకు ఇచ్చింది ఏదైనా సరే, వాట్ ఎవర్ యు ఆర్, యూ కెన్ షో గాడ్ అవుట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ గివెన్ మీ. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ డన్. నీవిచ్చిన దానికి నేను చేశాను ప్రభువా, నీవిచ్చిన దానికి నేను ఇచ్చాను ప్రభువా, ఇదిగో నీవు ఇచ్చింది ఇలాగ చేశాను. మనదంటూ ఏది లేదండి, అంతా ఆయనదే. మన జీవితంలో మనం సంపాదించుకుంది మన సంపాదన కాదు, దీవించే దేవుడు ఉన్నాడు. ఆయన ఇవ్వకపోతే మనం ఎంత కష్టపడినా వ్యర్థమే, ఏమాత్రం లాభం లేదు. ఈరోజు ఆయన బలము, ఆయన ఆత్మ నిన్ను నింపితే గొప్ప కార్యాలు. నీవు మనుషుల్ని పట్టుకుంటావేమో కానీ మనుషుల సహాయము వ్యర్థము. మనుషుల మీద ఆధారపడేవారు అవమానపరచబడతారు. దేవుడు వాక్యలో చూస్తే కీర్తనలు 33:17, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, రక్షించుటకు గుర్రము అక్కడికి రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. దాని విశేష బలము. నువ్వు గుర్రాన్ని చూసినప్పుడు ఓహో ఎంత బలము అంటున్నావేమో. ఏ గుర్రాలు నీకు సహాయం రాదు, ఏ గుర్రాలు నీకు అక్కడికి రాదు, ఏ గుర్రము నిన్ను విడిపించలేదు. గుర్రాలని నమ్ముకుంటాం వ్యర్థమో. ఈరోజు చాలా మంది గుర్రాలు లాంటి మనుషుల్ని నమ్ముకుంటున్నారు. ఈ గొప్పను నమ్ముకుంటూ అవుతుంది, ఈ పెద్దోడిని నమ్ముకుంటూ అవుతుంది, ఈ పలానా వ్యక్తిని నమ్ముకుంటూ అవుతుంది, పలానా కంపెనీని నమ్ముకుంటూ అవుతుంది. నో 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 నో. అవన్నీ నీకు అక్కడికి రావు, వారు చేయలేరు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుందండి. కీర్తన 20:7 చూస్తే గుర్రములను బట్టి అతిశయపడుదురు. కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు. అంటే కొంతమంది గుర్రములు బట్టి, రథములు బట్టి, ఇదిగో నాది చూడు, నా కెపాసిటీ చూడు, అందరి దగ్గర లేనిది, అందరూ చేయలేనిది, అందరికి జరగనిది నా దగ్గర ఉంది, నా దగ్గర ఉందని అతిశయపడతారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయపడేవారు ఇక్కడ ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే మనం అతిశయపడాలంటే ఆయన నామాన్ని బట్టి అతిశయపడాలంట. కొందరైతే గుర్రములు, రథములు, కానీ వేస్ట్. ప్రభు ఆత్మ నీ పైన వస్తే చాలు, నీ 2 కాళ్ళు చాలు సుర్ర దాటుకుని పోతానికి. ఎందుకంటే ఇట్స్ ఎ గాడ్ ఆఫ్ పవర్, స్పీడ్, సూపర్ న్యాచురల్ స్పీడ్. ఎందుకంటే అక్కడ గుర్రములు మాత్రమే. మరలా ఇర్మియా గ్రంథానికి వస్తే అంతటితో ముగించలేదు దేవుడు. 5వ వచనము ఏమంటున్నాడు? గుర్రములతో మాత్రం అవ్వలేదు, కానీ నెక్స్ట్ దేంతో చెప్తున్నాడు? నెక్స్ట్ ఏం వస్తుంది అంటున్నాడు? యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? ఏం చేస్తావు? ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోర్దాను నదిని కూడా పాయలు చేసిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోర్దాన్ అంత ప్రవాహం లాగా వస్తే ఏం చేస్తావు? ఎందుకంటే నీ శక్తి, నీ బలము, నీ అతిశయము నీ దాన్ని బట్టి కాదు విర్రవీగేది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు, బలపరిచే దేవుడు, మేలు చేసే దేవుడు, నువ్వు అడిగి ఊహించు వాటికంటే నీ కొరకు అత్యధికమైన కార్యాలు జరిగించే దేవుడు. ఇక్కడ దేవుడు అంటుండే హృదయశుద్ధి కలిగి ఉండు, హృదయశుద్ధి కలిగి ఉండు. ఈ మాట చూసినప్పుడు యోర్దాను నది ప్రవాహం వల్లే అని చూస్తాం, కానీ ఇంగ్లీష్లో చూస్తే ద ఫ్లడ్ ప్లెయిన్ ఆర్ ద ఫ్లోర్ ప్లాన్, బోత్ ఆర్ దేర్. ద ఫ్లడ్ ప్లెయిన్ ఆర్ ద ఫ్లోర్ ప్లాన్ ఆఫ్ జోర్డన్. జార్డన్ చూసినప్పుడు ఏంటంటే ద రీజన్ సరౌండింగ్ జార్డన్ వాజ్ అ ప్లేస్ ఆఫ్ జంగల్ గ్రోన్ అండ్ ద లయర్స్ ఆఫ్ లయన్. అంటే యోర్దాన్ చుట్టూ అది అలాగే జంగిల్ లాగా ఉండేదంట. ఆ జంగుల్లో ఎక్కువ ఏముంటుందంటే సింహాలు ఉంటాయంట. ఇంకా మాటలు దేవుడు అంటున్నాడు, మనుషులకే అలిసిపోయావు, వెనకాల వస్తున్నాయేంటి గుర్రాలు. గుర్రాలకి భయపడ్డావు అనుకో, వెనకాల వస్తుంది ఏంటి? సింహాలు. ఏం చేస్తావు? సంసోను దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏం చేశాడండి? తెలియని వాడికి చెప్తున్నాను, దేవుని ఆత్మ సంసోను పైన దిగి వచ్చినప్పుడు సింహపు నోన్ని చీల్చి పడేశాడంట. ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ అనేది బైబిల్ మళ్ళా ప్రత్యేకంగా తెలియజేయబడుతుంది.
దావీదు చెప్తాడు, ఏంటంటాడు? సింహాన్ని చంపలేదా? 16.5 సంవత్సరాల దావీదు అంటారు, ఇంచుమించు 16.5 years జరిగిన పరిస్థితి. యవనస్తుడైన బాలుడైన దావీదు సింహాన్ని చంపలేదా? ఈరోజు దేవుడు నీకు అదే చెప్తున్నాడండి. ఆయన మీద ఆధారపడి, ఆయన మీద అతిశయించి, ఆయన ఏమై ఉన్నాడో ఆయన వైపు నీ దృష్టి ఉంటే నిశ్చయంగా చేయి. ఫర్ షూర్ యు ఆర్ విక్టోరియస్, ఫర్ షూర్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. కానీ ఈరోజు మనం ఏ రకంలో ఉన్నాము అనేది ఒక్కసారి చూడాలి. మలాకీ గ్రంథం ఒకసారి వస్తే, ఈ మలాకీలో దేవుడు చివరి వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఈ వార్నింగ్స్ ఇచ్చేటప్పుడు దేవుడు 3 రకాల విశ్వాసుల గురించి, 3 రకాల ప్రజల గురించి తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ రకంలో ఏ రకం ఉన్నారో చూసుకోవాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చదువుదామా? యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. ఏంటంట? వారి దేవుణ్ణి అవమానపరిచి ఆరగంటగా మాట్లాడేవారు గర్విష్ఠులు. గర్విష్ఠులు దేవుని కంటే అసహ్యం అండి. గర్వంగా మాట్లాడి దేవుని అడుగుతున్నారంట, నేనేం చేసాం, మేమేం చెప్పాము నీ గురించి అని దేవుడిని అంటున్నారంట. మరలా చదవండి, ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ చూస్తాము. దేవుని సేవించుట నిష్ఫలమనియు, దేవుని సేవించుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. ఇక మాటలు చెప్పాలంటే, దేవుని సేవిస్తాం వేస్ట్, దేవునికి లోబడతాం వేస్ట్, వాక్యం తగినట్టుగా బ్రతుకుతాం వేస్ట్, ఇంకా గర్విష్ఠులు ధన్యులగుదురనియు. అంటే మొదటి కేటగిరీ గర్విష్ఠులు. అంటే ఈరోజు చాలా మంది సేవకులు అనేవారు అవ్వచ్చు, క్రైస్తవులు అనేవారు అవ్వచ్చు, విశ్వాసులు అనే టైటిల్ పెట్టుకునే వారు అవ్వచ్చు, నువ్వు ఎవరివన్నావు, గర్వము కానీ నీలో ఉందా? ఈ కేటగిరీ చాలా డేంజర్. ఎప్పుడు చూసినా వారు గొప్పతనాలే, ఎప్పుడు చూసినా నేనేం చేసానా అనే దాని గురించే, ఎప్పుడు చూసినా నాది, నేను, నా సామర్థ్యత, నా తెలివితేటలు, నా తలాంతులు, నా కెపాసిటీస్ అని మాట్లాడుకున్న వారు దేవుణ్ణి దూషిస్తారంట. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎక్కడ? నేనే 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 దేవునికి మహిమనం ఉన్నవారు గర్విష్ఠులు అంట. మొదటి బ్యాచ్. యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు. ఎవరంట? రెండో బ్యాచ్. యెహోవాని శోధించేవారు రెండో బ్యాచ్. శోధించే బ్యాచ్ అంటే ఈ బ్యాచ్ వైనింగ్ బ్యాచ్ అంటాం ఇంగ్లీష్లో. వైనింగ్ అంటే సనుగుడు బ్యాచ్. ప్రతిదానికి సనుగుడు. ప్రతిదానికి ఏం చేశాడు దేవుడు, ఏం చేస్తాడు దేవుడు, దేవుడు అంటే ఎక్కడ, దేవుడు అంటే ఎందుకు చేయలే, దేవుడు ఎందుకు మనం చంపుతానికి తీసుకొచ్చాడా? ఇశ్రాయేలును చూస్తామండి, ఎడారిలోకి వచ్చేటప్పటికి దేవుడు వాకి తెలియజేస్తుంది, అనేక మంది ఆ ఫస్ట్ తరం అంతా వట్టి ఇద్దరు మాత్రమే వాగ్దాన భూమిలోకి వచ్చారంట. ఎవరా ఇద్దరు? కాలేబు, యెహోషువ. మిగతా వారు రాలేదా? అంటే ఆ బ్యాచ్లో చూస్తే ఏమైందంటే చాలా మంది నాశనం అయిపోతానికి కారణము వారు సనిగి నాశనం అయ్యారంట. ఈరోజు మీలో కానీ సనుగుడు కొనుగుడు ఆత్మ పనిచేసినాక ఫస్ట్ దేవుని పాదాలు పట్టుకోండి, వాటిని ఎదిరించండి. ఎందుకంటే సనుగుడు దేవుని పైన వచ్చింది అనుకో, దేవుడు ఉంటే నాకు ఎందుకు జరగాలి, దేవుడు అంటే నా ప్రార్థనకు జవాబు అవ్వడే, దేవుడు అంటే ఇది ఎందుకు అవ్వాలి, దేవుడు అంటే అది ఎందుకు అవ్వాలి. స్టాప్. దేవుడు భయభక్తులు ఉండాలి, గౌరవం ఉండాలి. దేవుణ్ణి అడిగేంత గొప్పడు నువ్వెవడు కాదు. దేవుని ఏది ప్రభా ఏంది నువ్వు అన్నట్టు మాట్లాడటానికి ఎవరికి అధికారం లేదు. ఆయనకి ఏమి ఇష్టం అవుతుందో అదే చేస్తాడంట. నీ చిత్తమే జరుగునుగాక, నీ దాసురాలని, నీ దాసుని. అదే మన జీవితం ఉండాలి. బికాజ్ ఆయన ఏది చేసినా మేలు చేస్తాడండి. ఈరోజు నమ్ముతలేదండి మనుషులు. నమ్మేవారు ఇక్కడ ఉంటే హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? ఆయన ఏది చేసినా మేలు చేస్తాడు. హీ విల్ డూ ఆల్ ఫర్ గుడ్. ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. నువ్వు ప్రేమిస్తున్నావా చూసుకో. ఎక్కడ ఈ బ్యాచ్ ఎలాగంటే, ఇది ఎప్పుడు చూసినా సనుగుడు బ్యాచ్. మొదటిది గర్విష్ఠ బ్యాచ్, రెండోది సనుగుడు బ్యాచ్, మూడో బ్యాచ్ చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆగండి. మూడో బ్యాచ్ చూస్తే యెహోవా యందు భయము, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుడంటే భయము. దేవుడంటే భయం అంటే పిరికితనం కాదు, చంపేస్తాడు అది కాదు. ఇప్పుడు ఈ మధ్య ఇంకొక బ్యాచ్ ఉన్నాడు, ప్రార్థన చేసుకోకపోతే దేవుడు చంపేస్తాడు, ఇది చేయకపోతే దేవుడు చంపేస్తాడు, ఇది లేకపోతే దేవుడు తీసేస్తాడు. పిల్లలు కూడా తల్లిదండ్రులు, రే నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు తీసేస్తారా, దేవుడు చేసేస్తారా, దేవుడు పాడి చేస్తారా, ఇదే మాటలు ఎప్పుడు చూసినా. బీ కేర్ఫుల్. దేవుడు ప్రేమించే దేవుడు, తరుణాలు ఇచ్చే దేవుడు, అవకాశం ఇచ్చే దేవుడు. తీర్పుకి రోజు ఉంది. ప్రతి ఒక్కరికి సెటిల్మెంట్ చేస్తాడు. ఫర్ షూర్ సెటిల్మెంట్ ఉంది. ఎవ్వరు చచ్చిపోయినా కూడా మరలా లేచి రావాలంట.
అర్థమైందా? అంటే తప్పించుకోవడానికి ఎవరికి ఛాన్స్ లేదు. చాలామంది అంటారు చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తావు, అన్నీ ఉన్నాయి, లెక్క ఉంది. ప్రతి దానికి, దేహముతో జరిగించే ప్రతి దానికి, అవి మంచివైనను చెడ్డవైనను లెక్కప్ప చెప్పాలంట. గ్రంథములు తెరవబడతాయంట. దేవుడు ఒక తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథంలో చూస్తాము, ఆ న్యాయ తీర్పు రోజున గ్రంథాలు తెరవబడుతున్నాయి. గ్రంథాలు తెరవబడుతున్నాయి అన్నప్పుడు అందరూ నిలబడతారంట. భూమి అందరిని అప్పచెప్తానంట. పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతానంట. భూమి ఉండదు, ఆకాశం ఉండదు, ఏది ఉండదు. అంతా అందరు, సముద్రము వాడిలో ఉన్న దానిలో ఉన్న సమస్తం అప్పచెప్తారంట. అందరు దేవుని సింహాసనం ముందు రావాలంట. గ్రంథాలు తెరబడతాయంట. ఆ గ్రంథంలో ఒక గ్రంథము, ఈ మలాకీ గ్రంథంలో ఇక్కడ రాయబడి ఉంటుంది. ఏం గ్రంథం అంటే జ్ఞాపకాల గ్రంథం అంట. ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, ద స్క్రోల్ ఆఫ్ రిమెంబరెన్స్. జీవ గ్రంథం గురించి మనకు తెలుసు. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో రాయబడ్డాయో వారు నరకానికి వెళ్ళరు, తప్పించబడతారు. కానీ అదే సమయంలో తీర్పు మొదట దేవుని ఇంట్లో ప్రారంభమవుతుందంట, అన్యులు కాదు. తీర్పు ఎప్పుడు దేవుని ఇంట్లో. యేసుప్రభు చెప్పుకున్న ఉపమానాల్లో కూడా చూడండి, తలాంతుల ఉపమానాలను చూస్తే మొదట ఆయన దాసులు తీర్పు తీరుస్తున్నాడు. దాసులు తీర్పు తీర్చిన తర్వాత ఆ పట్టణస్థులు ఆయన వారి పైన రాజుగా ఉండటం ఇష్టపడలేదంట. వారిని జోలికి వెళ్ళా, వారు దాసులు మాత్రం పని అప్ప చెప్పాడు. నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం చేయండి అన్నాడు. వచ్చిన తర్వాత లెక్క అడుగుతున్నాడు. మంచి దాసుని పలా మంచి దాసుడా చెప్పాడు. కానీ చెడ్డ దాసుని నరకంలో వేయంటారా, కాల్చివేయండి అని చెప్పిన తర్వాత ఆ పట్టణస్థులందరినీ అగ్నిగుండలేమన్నాడు. ఆ పట్టణస్థులందరినీ చంపమన్నాడు. అంటే తీర్పు మొదట లోపట ప్రారంభమవుతుంది, దాని తర్వాత బయట. ఈరోజు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే దేవుని భయం ఎవరైతే కలిగి ఉన్నారో వారి నోటి యందు ఆయన నామం. ఈరోజు మీ నోటిలో ఆయన నామం ఉండాలి. ఆయన నామము మీరు కలిగిన వారైతే, ఆయనను మీరు ఆశ్రయం చేసుకున్న వారైతే, ఆయన నమ్మి మీరు బ్రతికే వారైతే జ్ఞాపకాల గ్రంథంలో రాయబడి ఉంటుందంట. చదువుతారా ఆ మాట ఒకసారి? చదువుతారండి. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి, ఆయన నామముని స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. The scroll of remembrance was written to record the names of those who fear him and always thoughts about the honor of his name. ఇక మాట చెప్పాలంటే, ఇంగ్లీష్లో నుండి ఇది ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలంటే, వారి జీవితంలో దేవుని మహిమపరుస్తానికి ఆశపడిన వారు. ఎలాగ దేవుని మహిమపరుస్తానా? ఈరోజు మన జీవితం ఇలా ఉండాలండి. ఇతరులను చూసి ఏడుస్తాం కాదు. దేవా నా జీవితం ద్వారా నేను ఎలా మహిమపరుస్తా, దేవా నా జీవితం ద్వారా నేను ఎలా ఘనపరుస్తాను. ఎందుకంటే నిజంగా ఎవరైతే దేవుని స్తుతిస్తారో, దేవుని మహిమపరుస్తారో వారిని దేవుడు అధికంగా హెచ్చిస్తారండి. నా జీవిత కాలంలో ఐ హావ్ సీన్ ఎనఫ్. దేవుని మహిమపరిచే వారిని దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు, ఆగడం. ఎందుకంటే వారిని ద్వారంగా దేవునికి మహిమ వస్తుంది. దేవుని అవమానపరిచే వారిని కనబడరు, వారి తరం కూడా కనబడరు. రైట్ ఇట్ డౌన్, రాసి పెట్టుకోండి. ఎందుకంటే దేవునికి మహిమ రాని జీవితము, పనికి మాలిన జీవితం, అపవాది జీవితం, వేస్ట్. దేవుడు లెక్క కూడా చేయడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, అహంకారుల్ని దేవుడు అణగదొక్కుతాడు, దీనుల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు దేవుని ఆత్మని వేడుకుంటే ఆయన నిశ్చయంగా కార్యం జరిగిస్తాడు. ఈ మూడో జన్మ మనము, లేకపోతే మొదటి జన్మ, మొదటి వారు ఎవరంటే యారగెంట్, మొండి జనం. ఆపా దేవుడు లేడే. రెండోది ఏంటంటే కంప్లైనింగ్. నాకు ఇవ్వలేదే, నాకు చేయలేదే, నాకు జవాబు అవ్వలేదా, నాకు ఇది ఇవ్వలేదా, నాకు అది అవ్వలేదు. ఎప్పుడు చూసినా ఇచ్చిన దానికి వందనాలు చెప్పరు, కృతజ్ఞత కనబడదు. మూడో వారైతే దేవుని భయంతో, గౌరవంతో, దేవుని సన్నిధి అంటే ఆయన రాజు, ఆయన పరమ తండ్రి, గౌరవంతో భయభక్తులతో ఆయన సేవించేవాడు. ఈరోజు ఈ మూడిట్లో ఎవరిలో ఉన్నారు మీరు? ఈ మూడిట్లో ఏదో ఒక బ్యాచ్ ఉంటారు. ఈ మూడిట్లో లేని వారైతే నోబడి ఎగ్జిస్ట్ లైక్ దట్. నేను ఎందులో ఉన్నానో తెలియదు అన్నారు అనుకో, యు ఆర్ యారగెంట్. బికాస్ ఇగ్నోరెన్స్ క్రియేట్స్ యారగెన్స్. ఏంటంట? అవివేకత, అమాయకత్వము అజ్ఞానానికి సాదృశ్యం. యు డోంట్ నో, దట్ ఈస్ వై యు ఆర్ యారగెంట్, బికాస్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్. నా ప్రజలు, మై పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఈరోజు ఎందరో ఇగ్నోరెన్స్లో ఉన్నారు. ఏంటి ఏది తెలియదు. ఎవరు ఏది చెప్పినా రైటే, ఎవరు ఏది చెప్పినా రైటే. అందుకని అందరికి అన్ని పిచ్చి పోతలు, పిచ్చి పట్టే వాళ్ళగా మారిపోతున్నారు. చివరికి దేవుడే లేదురా అన్నట్టుగా మారిపోతుంది. వాక్యం ఆధారం చేసుకోండి, వాక్యం ఆధారం చేసుకోండి. బికాజ్ ఈ అంచనాల్లో దురద చెవులు, అర్థమవుతుందా? దురద చెవులు అంట.
ఏదేదో వస్తాయంట, అన్నీ అనకండి. బీ కేర్ఫుల్. ఇన్నామా పరీక్షించుకో, వాక్యంలో ఉందా లేదా పరీక్షించుకో. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ముందు సరిగొన్నామా, దేవునికి ఇష్టలుగా ఉన్నామా, దేవుని ద్వారా కనపరచబడే వారు ఉన్నామా, దేవుని ప్రజలమైన మనము దేవుని ప్రేమిస్తున్నామా. లెట్స్ నాట్ వరీ అబౌట్ ద హోల్ పీపుల్ ఆల్ అరౌండ్ అస్. ఇతరులు దీవించబడ్డారా, జెన్యున్ హ్యాపీనెస్. నీవు చేయవలసింది నీవు చేయి, నీ దృష్టి నువ్వు కలిగి ఉండు. దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకో. ఆయన ఆత్మ సహాయం నీకు అనుగ్రహించబడితే చాలు. యూ విల్ హ్యావ్ స్పీడ్. దట్ స్పీడ్ ఇస్ ఎనఫ్. అపవాది నిన్ను ఎన్ని రీతిగా దాడి చేయాలన్నా నీ స్పీడ్ చాలు, కొట్టుకుని వెళ్ళిపోతూనే ఉంటావు. దేవుని ఆత్మ ద్వారానే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఇక్కడ ఉన్నవారు మనం దయచేసి తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుని అడుగుతాం, దేవా నన్ను బలపరచు ప్రభా, నాకు సహాయం దయచే ప్రభా, నాకు ధైర్యం దయచే ప్రభా. నేను మనుషులను నమ్మట్లేదయ్యా, మనుషులు నమ్ముతాం వ్యర్థమేనయ్యా, మనుషుల మీద ఆధారపడతాం వ్యర్థమైన ప్రభా. నేను నీ మీద ఆధారపడుతున్నాను, నిన్నే నా సహాయంగా చేసుకుంటాను. దేవుడు నాకు చెప్తుంది, ఓ టు దోస్ యు గో డౌన్ టు ఈజిప్ట్ ఫర్ హెల్ప్. ఐగుప్తు సహాయం కొరకు వెళ్ళే వారికి శ్రమ ఏమో, అందుకనే ఎక్కువ శ్రమలు తెచ్చుకున్నారేమో. మనుషులు సహాయం చేస్తారని మనుషులు సహాయం దగ్గరికి పోతున్నారేమో. అది అక్కర్లేని భారాలుగా, అక్కర్లేని బాధలుగా, అక్కర్లేని పోరాటాలుగా మారిపోయిందేమో. కానీ ఈరోజు దేవుడు తెలియజేస్తాడండి, దేవుడి దగ్గర రమ్మని. ఈరోజు దేవుడు తెలియజేస్తాడండి, ఆయన సహాయం చేస్తాడండి. ప్రయాసపడి భారం మోయించిన వారిలారా నా ఎద్దుకు రండి, హీ విల్ గివ్ యూ రెస్ట్. ఆయన మీకు విశ్రాంతిని ఇస్తాడు. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న మీరు, ఆయన వాక్కు ద్వారా మీరు హెచ్చరించబడితే, నడిపించబడితే, బలపరచబడితే సమర్పించుకోండి, దేవుని చేతుల్లో సమర్పించుకోండి. అడగండి, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మ శక్తి నాకు దయచేయ్యా, నాకు విచేక్షణ జ్ఞానాన్ని దయచేయ్యా, నా మనోనేత్రాలని తెరువు ప్రభువా, నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు ప్రభువా, ఏది సత్య మార్గమో నాకు తెలియజే ప్రభువా, దుష్టుడు అపవాది మోసాలకి నేను లొంగిపోకుండా సాయం తెచ్చే ప్రభువా. ఇక్కడ మీరు అలసిపోయిన వారు ఉంటే దేవుడు అంటాడు, ఎందుకు అలసిపోతున్నావు? అలసిపోవాల్సిన అవసరం ఏంటి? చిన్న చిన్న విషయములకే నువ్వు అలసిపోతే, చిన్న చిన్న శ్రమలకే, చిన్న చిన్న పోరాటాలకే, చిన్న చిన్న కలవరాలకే నువ్వు అలసిపోతే అసలు దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన గొప్ప కార్యాలు నువ్వు ఎలా స్వతంత్రించుకుంటావని దేవుడు అంటాడు, పోరాడు, మంచి పోరాటం పోరాడు. పౌలు చెప్తాడు కదా, నా పరుగుని నేను కడముట్టించి తిని, నేను మంచి పోరాటాన్ని పోరాడి తిని. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, పోరాడిన ప్రతి ఒక్కరికి జీవ కిరీటం. యూ నీడ్ టు ఫైట్. నీ శక్తిని బట్టి నీవు చేయలేవు, కానీ నిశ్చయంగా ఆయన ఆత్మ ద్వారంగా చేయగలుగుతాడు. నీ బలం బట్టి నీకు కుదరదేమో, కానీ నిశ్చయంగా ఆయన ఆత్మ ద్వారంగా జరుగుతుంది. అడగండి, ప్రభువా నాకు ధైర్యం దయచి, నాకు శక్తిని దయచి, నేను నమ్ముతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా. ఎక్కడ దేవుని చేతిలోకి యథార్థంగా సమర్పించుకోదమ్మా. మీరు యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఏ రీతికి ఎలాంటి ప్రజలుగా ఉన్నారు? పీపుల్ ఆఫ్ ఆర్రగెన్స్, అజ్ఞానము, గర్విష్ఠులు, అహంకారులుగా ఉన్నారా? లేకపోతే సనుగుడు గొనుగుడు కలిగిన వారుగా ఉన్నారా? ప్రతిదానికి సంశయము, సనుగుడు గొనుగుడు జీవితమా? లేకపోతే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారుగా, దేవుని స్తుతించి కీర్తించి మహిమపరిచే వారుగా ఉన్నారా? ఎవరు మీ బలం అండి? ఏ బలం మీద ఆధారపడుతున్నారు మీరు? దేవుని సన్నిధిలో వేడుకోండి, దేవుని సహాయాన్ని వేడుకోండి, దేవుని చేతులకు సమర్పించుకోండి. ఈరోజు శత్రువులుగా మనుషులు మిమ్మల్ని, అపవాది మిమ్మల్ని మనుషుల ద్వారా మిమ్మల్ని దాడి చేస్తున్నాడేమో, కానీ యూ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్. దేవుడు నీకు జయంనిచ్చే దేవుడు. ఎలాగ నేను గుర్రాన్ని పోరాడతానంటావేమో, కానీ దేవుడి మాట ఇచ్చాడండి యెహోషువకి. ఆ వాక్యం ఈరోజు మీకు కూడా తెలియజేస్తున్నాడు. యెహోషువ గ్రంథము 11:6 దేవుడు చెప్తాడు, ఇదిగో గుర్రము తొడని నీవు చీల్చి వేస్తావు. యూ విల్ టేర్ డౌన్ ద హ్యామ్స్ట్రింగ్ ఆఫ్ ద హార్సెస్. గుర్రము పరిగెత్తలేకుండా చేస్తావు నువ్వు, నీకు అంత జయాన్ని ఇస్తాను. దేవుడు అంటాడు, యెహోషువ నేను నీ ముందుగా వెళ్ళి నేను నీకు సిద్ధపరిచి నేను నీకు జయంని మీకు అనుగ్రహిస్తానయ్యా. ఈరోజు దేవుడు మన ముందుగా వెళ్ళి మనకి విషయంలో కావాల్సిన జయాన్ని ఇచ్చే దేవుడు అండి. శత్రు బలం అంతటి పైన మనకు అధికారం ఇచ్చాడు. శత్రు బలం అంతటి పైన మనకు జయం ఇచ్చాడు. జయం ఇచ్చిన దేవుడికి స్తోత్రములు చెప్పండి, ఆయనకు వందనాలు చెప్పండి, ఆయన ఘనపరుద్దామండి. చిత్తం ప్రభా, నువ్వే నా బలము, నీవే నా ఆశ్రయము, నువ్వే నా దుర్గము, నీవేనయ్యా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు ప్రభా, వారి జీవితంలో ఎటువంటి పోరాటాలు ఉన్నారో, ఎటువంటి సమస్యలు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితికి దే మైట్ బి ఫైటింగ్ ద ఫుట్ మెన్ లార్డ్.
లేకపోతే గుర్రములతో పోరాడుతున్నారు, లేకపోతే సింహాలతో పోరాడుతున్నారు, లేకపోతే జలములు ఎదుర్కోలేని శక్తుల మీద వారి మీద పడేటప్పుడు దాని మీద పోరాడుతున్నారు. ఎటువంటి పోరాటంలో ఉన్నవారైనా చూడు ప్రభువా, నీ ముందు తగ్గించుకుని నీ సహాయాన్ని వేడుకుంటే మాకు జయమునిచ్చే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభువా. నువ్వు మమ్మల్ని నడిపించే దేవుడు, హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ప్రతి ఒక్కరిని పేరు పేరున చూడు ప్రభువా. ముట్టు ప్రభువా, జయమిచ్చే దేవుడు అయ్యా, నువ్వు జయమిచ్చే దేవుడు ప్రభువా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నీ బిడ్డల జీవితంలో నజరేయుడైన యేసు నామములో జయము కలుగునుగా కాని ప్రకటిస్తున్నాను. తిరిగి తన ఆత్మను మాకు అవ్వలేదు, తిరిగి వారికి మేము బ్రతకాల్సిన అవసరం లేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే నీ ఆత్మను మాకు ఇచ్చావయ్యా, వందనములయ్యా. నువ్వు మాకు ఇచ్చిన నీ పరిశుద్ధాత్మని బట్టి నీకు వందనములు. మా జీవితాలను నడిపించే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, మాలో నీ కార్యాలు జరిగించే దేవుడివి. మాలో నీ ఆత్మ నివసించాలని, మా జీవితంలో నిన్ను స్తుతించాలని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు మా జీవితం సజీవ యాగముగా సమర్పించు. దీన్ని ఘనపరిచి నీ సాక్షులుగా బ్రతుకు మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా, ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని పేరు పేరున నీవే దర్శించు దేవా. ఇదే వేడుకుంటున్నానయ్యా, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ జీవించబడాలి. దైవ భయము కలిగిన వారికి, నిన్ను మహిమపరచు సాక్షులుగా బ్రతక. ఈ లైవ్లో ఉన్న వారిని వీక్షిస్తున్న వీక్షకులు చూడు, వారిలో కూడా నీ ఆత్మ కార్యము జరగాలయ్యా. ఈ వాక్యము ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో నీవు ఎవరితో మాట్లాడతావో తెలియదు, కానీ ఈ వాక్కు విన్న ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరగాలని వేడుకుంటున్నానయ్యా. ఇతరులతో పోల్చుకుంటాం కాదు, కానీ నీ వాగ్దానాలను స్వతంత్రించుకుని నీవు మా కొరకు సిద్ధపరిచినవి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయముకు గోచరము కానివ్వండి, మేము నమ్మి నీ ఆత్మ ద్వారంగా మాకు తెలియజేయబడుతుంది. ఎవరికో కాదు, మాకు తెలియజేయబడుతుంది. మేము ఎరిగిన వారుగా, దృష్టి కలిగిన వారుగా, మా జీవితంలో జయము కలిగిన వారిగా జీవించే భాగ్యం దయచేయమని, నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి విధమైన సహాయాన్ని దయచి, ప్రతి ప్రార్థనకి జవాబిచ్చి నీ కృపలో నడిపించి మనం వేడుకుంటున్న నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామా అండి? దైవం నీవయ్యా.